తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే మనం శ్రీకాకుళంలో ఒక చిన్న సెలబ్రిటీని చూపించడానికి వచ్చాను. అయితే ప్రతిసారి సెలబ్రిటీ అంటున్నాను, బట్ ప్రతిసారి కూడా ఒక సెలబ్రిటీని మీకు పరిచయం చేస్తున్నాను. ఎవరి సెలబ్రిటీ, అసలు మనం ఎందుకు వచ్చామంటే, మనం చిన్నప్పుడు పెద్దలు చెప్పే సామెత ఒకటి గుర్తొస్తుంది, పెట్ట కొంచెం కోతగనం. సో ఇప్పుడు నేను మీకు పరిచయం చేయబోతున్నటువంటి పెట్టె ఎవరు అంటున్నారా? ఇంకెవరో కాదు, నన్ అదర్ దాన్ మోక్షశ్రీ. సో చూసారా, తన ఏజ్ వచ్చేసరికి 2.5 years. అయితే అసలు ఈ తినేంటి సెలబ్రిటీని ఏ మూవీలో యాక్ట్ చేసింది అనుకుంటున్నారా? ఏ మూవీలో యాక్ట్ చేయలేదండి. ఇంత చిన్న టైం నుంచి తన కెరియర్ పైన, తన ఎడ్యుకేషన్ పైన వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న శ్రద్ధతో తనని ఈరోజు వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోని తన స్థానం సంపాదించింది. అసలు ఏం చేసింది అంటే, కెమిస్ట్రీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని 30 ఎలిమెంట్స్ని 23 secondsలో అవ్వలేలగా చెప్తూ ఈరోజు ఆ రికార్డ్ని అయితే తన కైవసం చేసుకుంది. ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి ఈ రికార్డ్ ఈరోజు శ్రీకాకుళంకి ఒక వన్నె తీసుకొచ్చింది ఈ చిన్నారి మోక్షశ్రీ. హాయ్ మోక్ష. సో ఒక్కసారి అందరికీ హాయ్ చెప్పు. అక్కడ అందరికీ హాయ్ చెప్పు. హాయ్. నీ పేరేంటి? వంజాపు మోక్షశ్రీ. సో నువ్వేం చేసావు? ఎలిమెంట్ చెప్తావా? ఏం ఎలిమెంట్ చెప్తావు ఇప్పుడు చెప్పు ఒక్కసారి. ఓ చూశారు కదా, ఇప్పుడేమంటారు, తను సెలబ్రిటీయా కాదా? 2.5 సంవత్సరాలు. సో చాలా మందికి కాలేజ్కి వెళ్ళినా సరే ఇంకా ఎలిమెంట్స్ తెలియని వయసులో ఈరోజు 2.5 yearsలో చప్పట్లట కొట్టండి గట్టిగా ఈ చిన్నారి కోసం. మీరు అందరు కూడా చప్పట్లు కొట్టండి. ఒకసారి మళ్ళీ స్పీడ్గా చెప్తావా? మళ్ళీ చెప్పేసి. సూపర్ సూపర్ సూపర్. చూశారు కదా, అసలు బ్రీతింగ్ కూడా తీసుకోకుండా 23 secondsలో చెప్పట్లు 23 secondsలో తను చేసినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈరోజు తన్ని ఈ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి అయితే స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న తన కష్టం వెనక వాళ్ళ అమ్మగారి యొక్క ప్రయత్నం కూడా ఉంది. ఒక్కసారి ఆవిడతో కూడా మాట్లాడి ప్రయత్నించేద్దాం. సో మీ మమ్మీ పేరేంటి? వంజాప్ మమ్మీ. నా పేరేంటి? మమ్మీ పేరు రమ్య. సో హాయ్ అండి రమ్య గారు. అసలు ఇంత చిన్న వయసులో కంప్లీట్గా ఇంకా నర్సరీ కూడా కాని ఏజ్లో అసలు ఎలా మీకు పాసిబిలిటీ అయింది? ఆ రికార్డ్ ఎలా సాధించగలిగింది? సో ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేయించారు? తనకి ఎన్నాళ్ళు అనేది ప్రాక్టీస్ పెద్దగా ఏం లేదండి. తనకి చిన్నప్పటి నుంచి గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, మెమొరీ పవర్ ఎక్కువ. ఈ విధంగా నేను చూసి ఆలోచించాను, స్టేట్స్ క్యాపిటల్స్ నేర్పించాను. తనని ఏదైనా చేద్దామని చెప్పి స్టేట్స్ క్యాపిటల్స్ నేర్పించాక వేరే అబ్బాయి స్టేట్స్ క్యాపిటల్స్ చెప్పి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. అందుకోసం ఇంకేదైనా ట్రై చేద్దామని చెప్పి ఎలిమెంట్స్ నేను నేర్పించడం అయితే జరిగింది. అది కూడా నేను బాగా స్ట్రెస్ పెట్టి నువ్వు చెప్పాలి చేయాలి అని అయితే ఏం చెప్పలేదు. జస్ట్ తనకి ఇంట్రెస్ట్ బట్టి ఒక 4 days అంతే. 4 daysలో డైలీ ఒక 5 elements 6 elements అలా నేర్పిస్తే ఒక 5-6 daysలో తనకి ఆటోమేటిక్గా వచ్చాయి. ఆ తర్వాత ఫాస్ట్గా చెప్పడం నేర్పించాను. ఆ విధంగా 23 secondsలో తను చెప్పగలిగింది. సో అంతా కలిపి ఒక 5-6 daysలో గిన్నీస్ బుక్ సంపాదించడం, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదించడం ఇంత ఈజీయా? సో 5 to 6 daysలో చిన్నారి ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అయితే సంపాదించేసింది.
సో అటువంటి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదించినటువంటి చిన్నారికి అసలు నిజంగా ఈరోజు చాలామంది కూడాను అంటే ఇంకా బుక్స్ చూసి చెప్పే పొజిషన్లో లేరు పిల్లలు చూస్తే. ఈరోజు అసలు ఇవన్నీ నేర్పించేటప్పుడు మీకు ఏమీ స్ట్రెస్ అనిపించలేదా? నాకేం స్ట్రెస్ అనిపించలేదండి. తను బాగా నేర్చుకుంటున్నప్పుడు మనకి తను ఈ రికార్డ్ సాధించగలదని నమ్మకం మీకు వచ్చిందంటారా? నాకు వచ్చిందండి. చిన్నప్పటి నుంచి బాగా నేను నేర్పించకుండానే తను ఏబిసిడీలు ఐడెంటిఫై చేయడం నేర్చుకుంది. అసలు నేను ఒక్క రోజు కూడా తనకు చెప్పలేదు. ఎలా నేర్చిందో కూడా నాకు తెలీదు. ఒకరోజు సడన్ గా ఇంకొక పాపకి మా మోక్ష చెప్తుంటే నేను విన్నాను, ఇది ఈ లెటర్ ఇది ఈ లెటర్ ఇది అని చెప్పి వింటే సడన్ గా నేను ఒక రోజు అడిగాను, ఇదేం లెటర్ అమ్మా అంటే అన్ని A to Z అన్ని కరెక్ట్ గానే చెప్పేది. ఆ విధంగా నేను ఎలా అయినా ఏదైనా సాధిస్తుందని నేను నమ్మకంతో ఉన్నాను. ఒక్కసారి క్యాపిటల్స్ అన్ని చెప్తావా? ఒడిస్సా క్యాపిటల్ ఒడిస్సా భువనేశ్వర్, రాజస్థాన్ జైపూర్, సిక్కిం తమిళనాడు తెలంగాణ హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ లక్నో, సో వెస్ట్ బెంగాల్ మణిపూర్ మేఘాలయ్ నాగాలాండ్ కోహిమా, సో ఆంధ్రప్రదేశ్ అమరావతి. చూశారు కదా చిన్నారి ఎంత ముద్దుగా. సో మనం అడిగిన క్యాపిటల్స్ కూడా ర్యాండమ్గా అంతా అంటే సో చాలా మంది అనుకుంటారు బై హార్ట్ చేయొచ్చు అని. సో బై హార్ట్ చేసే వయసు కూడా కాదు, ఎందుకంటే 2.5 years. మనం ఏం చెప్పినా సో తన మెమొరీలో స్టోర్ చేసుకోవాలన్న నాలెడ్జ్ కూడా లేని చిన్నతనంలో తను ఎంతో బాగా ఈరోజు చేసి ఈరోజు ఇంత క్లియర్గా 23 secondsలోనైతే కెమిస్ట్రీ తాలూకా మొత్తం ఎలిమెంట్స్ అన్ని కూడా చెప్పింది. సో దానికోసం ఈరోజు అయితే తనకైతే బుక్ ఆఫ్ రికార్డ్స్లో అయితే స్థానం సంపాదించుకుంది. చూస్తే అసలు ఇంత చిన్న వయసులో ఎవరైనా సాధించగలరు అనుకుంటారా? అటువంటివి మనం తలుచుకుంటే సాధించలేనిది ఏది అంటూ తనైతే ఈరోజు శ్రీకాకుళానికి ఒక వన్నె తీసుకొచ్చినటువంటి చిన్నారి మోక్షశ్రీని ఈరోజు పరిచయం చేశాను. ఇప్పుడు చెప్పండి, తను సెలబ్రిటీయా కాదా? ఎవరిదో అవార్డు కాదు, తను 2.5 సంవత్సరాల్లో ఈరోజు శ్రీకాకుళం మొత్తం అంటే యావత్ ప్రపంచం తన వైపు చూసే విధంగా చేసింది. 23 సెకండ్లో కంప్లీట్గా కెమిస్ట్రీ ఎలిమెంట్స్ చెప్తూ అందరూ కూడా ఒక చిన్న వయసులో ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులోని తను తన స్థానం ఏంటి అన్నది ప్రపంచానికి చూపించింది. ఇది కదా శ్రీకాకుళం ఖ్యాతి, ఇది కదా ఈరోజు ఆ చిన్నారి మోక్షశ్రీ యొక్క గొప్పతనం. ఇప్పుడే ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను సెలబ్రిటీ అని, అందుకే చెప్పాను ఇలాంటి వాళ్ళని నేనైతే సెలబ్రిటీ అంటాను. తన వైపు ప్రపంచం మొత్తం చూసే విధంగా చేసుకుంది. సో ఇంకా తన భవిష్యత్తు బాగుండాలని, ఇంకా ఇలాంటి అవార్డులు ఎన్నో సాధించాలని మన అందరి ఆశీస్సులు కూడా చిన్నారిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. సుమన్ టీవీ.